జై శ్రీకృష్ణ శ్రీమన్నారాయణము 14వ దశకం. సమానుస్మృతతావకాంఘ్రియుగ్మః సమానుః పంకజసంభవాంగజన్మ నిజమంతరమంతరాయహీనం చరితం తే కథయన్ సుఖం నినాయ సమయే ఖలు తత్ర కర్దమాఖ్యో ద్రుహిణచ్ఛాయ భవస్తదీయవాచ ధృతసర్గరసో నిసర్గరమ్యం భగవంస్త్వాం మయుతం సమాశిసేవే గరుడోపరి కాలమేఘకమ్రం విలసత్కేళి సరోజపాణిపద్మం హసితోల్లసితాననం విభోత్వం వపురవిష్కురుషేష్మకర్దమాయ స్తువతే పులకావృతాయ తస్మై మనుపుత్రీం దయితాం నవాపి పుత్రీః కపిలం చ సుతం స్వమేవ పశ్చాత్ స్వగతిం చాప్యనుగృహ్య నిర్గతో భూః సమనుష్యతరూపయా మహిష్యా గుణవత్యా సుతయా చ దేవహూత్యా భవదీరితనారదోపదిష్టః సమగత్కర్తమమాగతి ప్రతీక్షం మనునోపహృతాం చ దేవహూతిం తరుణీరత్నమవాప్య కర్దమోऽసౌ వదర్చన నిర్వృతోపి తస్యాం దృఢశుశ్రూషణయా దధౌ ప్రసాదం సపునస్త్వదుపాసన ప్రభావాత్ దయితా కామకృతే కృతే విమానే వనితాకులసంకులో నవాత్మా వ్యహరద్దేవపథేషు దేవహూత్యా శతవర్షమథావ్యతీతసోऽయం నవకన్యా సమవాప్య ధన్యరూపాః వనయానసముద్యతోऽపి కాంతాహిత్కృత్వజ్జనోత్సుకోऽన్యవాత్సీత్ నిజభర్తృగిరా భవన్నిషేవా నిరతాయామధ దేవహూత్యాం కపిలస్త్వమజాయథా జనానాం ప్రథయిష్యన్ పరమాత్మతత్వవిద్యాం వనమేయుషి కర్దమే ప్రసన్నే మత సర్వస్వముపాదిశంజనన్యై కపిలాత్మక వాయుమందిరేశ త్వరితం త్వం పరిపాహి మాం గదౌఘాత్ మతిరిహ గుణసక్తా బంధకృత్తేష్వసక్తాత్ అమృతకృదుపరుంధే భక్తియోగస్తు శక్తిం మహదనుగమలభ్యా భక్తిరేవాత్ర సాధ్యా కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః. ప్రభు, బ్రహ్మదేవుని శరీరము నుండి జన్మించిన మనువు ప్రతిదినము నీ పాద పద్మములను ధ్యానించుచు నీ దివ్య గాథలను కీర్తించుచూ ఉండెను. అందువలన అతడు నిరాటంకముగా నీ గాథలను గానం చేయుచు తన మనవంతరమును సుఖముగా గడిపెను. భగవన్, ఆ సమయమునందు బ్రహ్మదేవుని శరీర ఛాయ నుండి పుట్టిన కర్దముడను ప్రజాపతి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆజ్ఞ శిరసా వహించి సంతానాభివృద్ధి చేయుటకు పూనుకొనెను. అందువలన సుందరుడైన నీ పాద పద్మములను స్మరించుచు కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఆచరించెను. ప్రభు, అనన్యభావముతో నీ పాద పద్మములందు స్మరించుచు తపస్సు చేయుచున్న కర్దమ ప్రజాపతిని అనుగ్రహింపదలిచితివి. నీవు ప్రత్యక్షమైతివి. గరుడ్మంతునిపై నిన్ను నీ ఆకారము నీలి మేఘము వలె అందముగా ఉండెను. విలాసమునకై పట్టుకున్న తామర పువ్వు నీ కర పద్మమున విరాజిల్లుచూ ఉండెను. నీ ముఖమందు చిరునవ్వు కనిపించుచూ ఉండెను. అట్టి నీ దివ్య సుందర విగ్రహమును కర్దమ ప్రజాపతికి నీవు దర్శనము ఒసగితివి. దేవా, కర్దమ ప్రజాపతికి నీ దర్శనమైనంతనే అతడు ఆనంద పరవశుడు అయ్యెను. అతడు ఒడులు పులకరించెను. అనంతరము అతడు స్తోత్రములు చేసెను. నువ్వు సంతుష్టుడివై
ఆ ప్రజాపతికి ఇట్లు వరములు అనుగ్రహించితివి. కర్దమ ప్రజాపతి మనువు పుత్రిక అయిన దేవహూతి నీకు భార్య అగును. నీకు 9 మంది కూతుర్లు కలుగుదురు. నేనే స్వయముగా కపిలుడు అను పేరుతో మీ దంపతులకు పుత్రుడినై అవతరించెదను. నీవు ఈ తనువు చాలించిన పిమ్మట వైకుంఠమునకు చేరుదువు అని వరములు ప్రసాదించి పిమ్మట నీవు అంతర్ధానమైతివి. స్వామి, నీవు మనువుతో అతని పుత్రికైన దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇమ్మని చెప్పినట్లు బ్రహ్మ మానసపుత్రుడైన నారదుని ప్రేరేపించితివి. అతడు మనువుతో భగవంతుని ఆజ్ఞను తెలిపెను. అందులకు మనువు సంతోషించి తన భార్య అయిన శతరూప గుణవతి అయిన తన కూతురైన దేవహూతిని వెంటబెట్టుకొని కర్దముని ఆశ్రమునకు పోయెను. అప్పుడా కర్దమ మహాముని కూడా శ్రీమన్నారాయణుని వరమును అనుసరించి మనువు యొక్క ఆగమనుకై ఎదురు చూస్తూ ఉండెను. ప్రభు, మనువు దేవహూతిని తనకిచ్చి వివాహం చేసినందువలన కర్దమ ప్రజాపతి చాలా సంతోషించెను. నీ అర్చనయందు నిరంతుడై ఉన్న అతడిని దేవహూతి తనకు చేయుచున్న సేవల వల్ల ఆమె యందు మిక్కిలి ప్రసన్నుడయ్యెను. కర్దమ ప్రజాపతి నీ ఉపాసన బలము వలన తన భార్య అయిన దేవహూతి కోరిక తీర్చుటకై ఒక విమానమును నిర్మించుకొనెను. ఆ విమానమున పరిచారకులు కొలుచుచుండగా తన భార్య అయిన దేవహూతితో కలిసి నూతన సుందరమైన రూపము ధరించి ఆకాశ మార్గమున విహరించసాగాను. ఈ విధముగా కర్దమ ప్రజాపతి తన భార్యతో కలిసి 100 సంవత్సరముల జీవితం సుఖముగా గడిపెను. అతనికి మిక్కిలి సుందరమైన 9 మంది కూతుర్లు కలిగిరి. పిదప వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెనని అనుకుంటున్నప్పటికీ తన భార్య అయిన దేవహూతి సంతోషం కలిగించుటకై పరమాత్మగు నీ అవతారముకై ఎదురుచూచు మరికొంతకాలము ఉండెను. దేవహూతి తన భర్తయగు కర్దమ ప్రజాపతి చెప్పినట్లు పరమాత్మగు నిన్ను సేవించుచూ ఉండెను. కొంతకాలమునకు కపిలుడు అనే పేరుతో నీవు దేవహూతికి పుత్రుడిగా జన్మించి పరమాత్మతత్వము విద్యను లోకముకు ప్రచారం చేసెను. కపిలుడు పేరుతో ప్రసిద్ధి పొందిన గురువాయూరప్ప, నీ తండ్రి అయిన కర్దమ ప్రజాపతి వానప్రస్థాశ్రమమును స్వీకరించి అడవులకు పోయినప్పుడు నీ తల్లి అయిన దేవహూతికి మత సర్వస్వరూపమైన సాంఖ్యయోగమును ఉపదేశించితివి. అట్టి స్వామి, కరుణతో నా రోగములన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము స్వామి. కపిలోపాఖ్యానము అను 14 దశకం తాలూకా అర్థం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.